నేను డాక్టర్ ఇందుమతి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, తిరుపతి. ఈరోజు మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. దీన్ని మనం వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. చాలామందికి అపోహ ఏమంటే 2 నెలల బిడ్డను కానీ 3 నెలల బిడ్డను కానీ గర్భంలో ఉంచుతారని అనుకుంటున్నారు. ఐవీఎఫ్ ఎవరెవరికి అవసరం, ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఐవీఎఫ్ అనేది యూజువల్గా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, అండాశయం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, శుక్ర కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి, శుక్ర కణము మొటిలిటీ తక్కువ ఉన్న వారికి, అలాగే శుక్ర కణాల రూపం బాగుండే కణాల శాతం తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. అలాగే మ్యారేజ్ అయ్యి 10-17 ఏళ్ళు అయినా పిల్లలు కలగని వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ అనేది ఎలాగ చేస్తారు అంటే ఐవీఎఫ్ 2 స్టెప్పుల్లో జరుగుతుంది. ఫస్ట్ది ఎగ్ పికప్, రెండవది ఎంబ్రో ట్రాన్స్ఫర్. ఎగ్ పికప్ అనేది ఆడవాళ్ళకి 10 రోజుల నుంచి 11 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 13వ రోజు ఎగ్స్ని మత్తులో బయటికి తీయడం జరుగుతుంది. ఆ టైంలో ఆ ఎగ్లోకి భర్త కణాలు ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క కణం ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో రెడీ చేయటం, ల్యాబొరేటరీలో ఎంబ్రియో రెడీ చేస్తారు. ఆ ఎంబ్రియోని ఇంక్యుబేటర్లో 5 days పెంచిన తర్వాత ఆ ఎంబ్రియోని 3వ రోజు ఎంబ్రియో కానీ 5వ రోజు ఎంబ్రియోని కానీ చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. 10 to 15 days తర్వాత మనకి ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అనేది తెలుస్తుంది. ఐవీఎఫ్ సక్సెస్ అనేది 100లో 50 నుంచి 60 మందికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.